హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ అండి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండే, సో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నాకు కోల్డ్ అయిందని చెప్పి. సో మీటింగ్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసాము. సో మా హస్బెండ్ పని రాలేదు, సో చట్నీస్కి వచ్చేసాము. మా బాబు ఒకటే చట్నీస్ వెళ్దామంటే సరేలే ఇంకా తీసుకెళ్దామని వచ్చేసాను. మా హస్బెండ్ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో వచ్చి టేబుల్ కూర్చొని మెనూ చూస్తున్నాను అనమాట. ఏది ముట్టినా 200 అనమాట. చట్నీస్ అనగానే చట్నీస్ తీసుకొచ్చి పెట్టేశారు మొత్తము. ఒక 7 చట్నీస్ అట్లా తెచ్చారు. నేనైతే సింపుల్గా ఒక ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళకేమో దోశ. వాళ్ళు యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే దోశనే ప్రిఫర్ చేస్తాం మేము. అది మా హస్బెండ్ కూడా దోశ అంటేనే ఇష్టము. ఎందుకంటే దోశ అది ఎవరు ముట్టుకోరు, డైరెక్ట్ పెనం నుంచి ప్లేట్లో పడుతుంది అని చెప్పి నాకే చెప్తుంటాడు. సో ఇలా దోశ, మా పిల్లలు కూడా దోశలే ఇష్టం. సో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. మా పొట్టి తినలేదు, ఆ దోశ నేనే తిన్నాను. ఒక హాఫ్ బాటిల్ వాటర్ తాగింది. తర్వాత ఫింగర్ బౌల్లో వాటర్ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఇంకా తినేసేది. మా బాబు అంతో ఇంతో చేసి 90% తినాడు, 10% నాకే పెట్టాడు. సో సాంబార్ కూడా అంత లేదు, వావనట్టు ఏం లేదు. చట్నీస్ అంటే చట్నీస్ తగ్గట్టే ఉంది, పేరే తప్ప ఏం లేదు. చూస్తే 2 దోశలకి, ఇడ్లీ దోశకి 500 అయింది బిల్లు. 470 + 30 రూపీస్ టిప్పు. సో తర్వాత ఇంటికి వచ్చేసాము. వర్షం పడుతుంది, ఇంకా ఆటోలో వెళ్ళడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. సో నియర్ బై కదా అని ఆటోలో వచ్చేసాము అనమాట. ఈ వర్షం చూడండి, ఆ వర్షానికి బాగా కోల్డ్ అయిందండి నాకు. సో వచ్చేసాము ఇంటికి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.